ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఆ డబ్బు ప్రజల యొక్క సొమ్ము అయినా కూడా ఖర్చు పెట్టి ఈరోజు అసెంబ్లీకి రాకోకుండా మీరుంటే మీ నెలల జీతము అది కూడా ఇచ్చే మీ జీతం కూడా ప్రజల యొక్క డబ్బే. ఎవరెవరు వాళ్ళ జోబులు ఇవ్వడం లేదు ఎవరు కానీ, ప్రజల యొక్క డబ్బు. ఆ ప్రజల యొక్క డబ్బు మీకు ఇచ్చి మీకు అన్ని వసతులు కల్పించినప్పుడు మీరు ప్రజల యొక్క సమస్యలు స్పందించినప్పుడు మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. మిమ్మల్ని అసెంబ్లీకి అసలు వస్తారా రాకపోతే రిజైన్ చేసి మళ్ళీ కానీ ఎలక్షన్ పోటీ చేయమని చెప్పండి నెక్స్ట్ టర్మ్కి. అంతేగాని అసెంబ్లీకి రాకోకుండా మాకు మీరు అసెంబ్లీకి వచ్చి మీకు టైం కేటాయించుకోకుండా మీరు మా సమస్యలకి టైం అడిగితే ఓకే చూడండి వీళ్ళు వచ్చారు వీళ్ళకి టైం కేటాయించలే, మీరు అసెంబ్లీకే రాకోకుండా మేము మాకు టైం కేటాయించరేమో వస్తే మాకు సమాధానం చెప్పరేమని అంటే మీరు కనీసం మీ సమస్యలు ఏంది పక్కన కనీసం బయటనే చెప్తున్నారా? ఎక్కడా చెప్పడం లేదే. మీరు అంటే నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు గారు ఒక పెళ్లిళ్ళ ఫంక్షన్లోనో లేకపోతే ఇంకో దీంట్లోనే కనబడుతున్నారు కానీ ప్రజా సమస్యల గురించి ఎక్కడండి ఎక్కువ కనబడుతున్నారు? ప్రజల్లో నిలబడండి, ప్రజల్లో పోండి. మీరు ప్రజల ద్వారా ఎన్నుకున్నారు కదా, ప్రజల్లో ఉండండి. ఎందుకు మీకు టైం కేటాయించారు అసెంబ్లీలో? మీరు ప్రజల యొక్క సమయం మిమ్మల్ని కేటాయించినప్పుడు మీరు దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? ఖచ్చితమైన యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ భావితరాలు వచ్చే ఎమ్మెల్యేలు కూడా మనం ఈ విధంగా ఉండాలని ఒక సిగ్నల్ ఇచ్చినట్లు ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఆక్షేపం లేకుండా స్పీకర్ గారు కానీ దీంట్లో ఎటువంటి ఏ విధంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం మన నేను చెప్పిన ఆ 11 నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కూడా తోడ్పాడవుతుంది. వెంటనే వాళ్ళకి రావాల్సిన ఏమన్నా కూడా టచ్ చేయాలి. ఓకే భవానీ శంకర్ గారు, ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి స్పీకర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం, తొందరలోనే నోటీసులు ఇస్తాం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మేము తీసుకునేటటువంటి నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశానికి ఒక తలమానికం కావాలి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు, ఎక్కడో ఆయన మాట్లాడినట్టు లేకపోతే చిట్చాట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏంటి మరి అలాంటి నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏంటి? అలాంటి నిర్ణయం తీసుకునే దానికి ఉన్నటువంటి వెసులుబాటు ఎందుకని అసలు అసెంబ్లీకి వెళ్ళిపోతే ఒక సమస్య ఉండదు కదా? అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఉన్నటువంటి సందర్భంలో ఒకటే పోరాడాడని ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నాం. అలాగే 11 మందితో వెళ్ళి పోరాటం చేస్తే ప్రజలకు అర్థమవుతుంది కదా, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంఖ్యాబలం లేకపోయినా సరే అసెంబ్లీలో కూర్చొని మా కోసం పోరాటం చేశారు అనేటటువంటి ఒక బలమైన సంకేతం జనాల్లోకి వెళ్తుంది కదా. సో ఆ